హలో గాయ్స్, వెల్కమ్ టు సినీ. సినిమా అంటే ఎంటర్టైన్మెంట్, కానీ కొన్ని సినిమాలు మాత్రం ఒక జనరేషన్ మీద మంచి ఇంపాక్ట్ జనరేట్ చేస్తాయి. ఇండస్ట్రీ గేమ్ మొత్తం మార్చేస్తాయి. మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఇలాంటి పాత్ బ్రేకింగ్ ఫిలిమ్స్ చాలా ఉన్నాయి. అయితే ఈ వీడియోలో మనం 6 ఎక్స్ట్రాడినరీ సినిమాల గురించి తెలుసుకుందాం. పోకిరి, మగధీర, బాహుబలి, అర్జున్ రెడ్డి అండ్ ద పుష్ప. ఈ సినిమాలు కథ చెప్పడంలో, టెక్నికల్ టేకింగ్లో ఆడియన్స్ మీద ప్రభావంతో ఇండస్ట్రీ స్టైల్ని మురిపించే లెవెల్లో ఉన్నాయి. మరి ఇది ఎలా అయిందో ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. సో లెట్స్ డైవ్ డీప్ ఇంటూ ది ఫిలిమ్స్ దట్ చేంజ్ ద DNA ఆఫ్ తెలుగు సినిమా. ఫస్ట్లీ మనం డిస్కస్ చేయబోయే మూవీ పోకిరి. ఈ మూవీ నాలో చాలా చేంజెస్ని తెచ్చింది. ఎందుకనేది తర్వాత చెప్తాను. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. 2006లో రిలీజ్ అయిన పోకిరి సినిమా తెలుగులో మాస్ జానర్ని కొత్త మార్కెట్ ఓపెన్ చేసింది. ఈ మూవీ మహేష్ బాబు కెరియర్కి ఒక పెద్ద టర్నింగ్ పాయింట్. పూరి జగన్నాథ్ కెరియర్లో హైప్ క్రియేట్ చేసిన మూవీ ఇది. ఇండస్ట్రీకి డైరెక్షనల్ షిఫ్ట్ ఇక్కడ నుంచే స్టార్ట్ అయింది. క్యారెక్టరైజేషన్ గురించి వస్తే, పండుగాన్ని మాస్ హీరోగా క్రియేట్ చేయడంలో పూరి జీనియస్. హీరో డైలాగ్స్లో పంచ్లు కాకుండా యాటిట్యూడ్ పవర్ని చూపించారు. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను. ఈ లైన్ తెలుగు పాప్ కల్చర్లో ఐకానిక్ అయ్యాయి. స్క్రీన్ ప్లే అయితే ర్యాసీ నరేషన్, ఇంటర్వల్ బ్యాంక్, క్లైమాక్స్లో ట్విస్ట్ పెట్టడం, ఇదంతా చూసిన ఆడియన్స్కి థ్రిల్ జనరేట్ చేసింది. దీంతో పోగిరి తర్వాత తెలుగు ఇండస్ట్రీ మాస్ ఫిలిమ్స్లో హీరోని రగ్గుడ్గా చూపించే ట్రెండ్ స్టార్ట్ అయ్యింది. స్టైలిష్, సైలెంట్ అగ్రెషన్తో స్టోరీ ఫార్వర్డ్ చేయడం చాలా డైరెక్టర్స్ ఫాలో అయ్యారు. ఈ మూవీ మన టాలీవుడ్లో రికార్డ్ బ్రేకింగ్ హిట్ ఇచ్చింది. లేటర్ ఆన్ హిందీలో వాంటెడ్ అనే పేరుతో రీమేక్ అయ్యి సల్మాన్ ఖాన్ కెరీర్ని కూడా రీసెట్ చేసింది. అయితే మొదట్లో చెప్పినట్టుగా ఈ మూవీ నా లైఫ్లో పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. బిఫోర్ పోకిరి ఐఎమ్ యాన్ ఇంట్రోవర్ట్. ఎవరితో సరిగా మాట్లాడేవాడిని కాదు. ఈ మూవీ వచ్చాక నాలో తెలియని యాటిట్యూడ్ వచ్చేసింది. ఏంట్రా వీడు ఒక్క సినిమా చూస్తే ఇంట్రోవర్ట్ నుంచి ఎక్స్ట్రోవర్ట్గా అయిపోయాడా, వీడు చెప్పేవన్నీ సొల్లు కబుర్లు అని మీరు అనుకోవచ్చు. బట్ ఇట్స్ ఫ్యాక్ట్. మన గురువు త్రివిక్రమ్ గారు ఒక మాట చెప్పారు. అమ్మాయిని ఏడిపించడం కంటే మందు తాగి మత్తులో తేలడం కన్నా సినిమా చూస్తే చాలా నేర్చుకోవచ్చు అని చెప్పారు. సో నన్ను నమ్మకపోయినా పర్లేదు, కానీ గురువు గారి మాటలు వింటే చాలు. నెక్స్ట్ మగధీర. ఇదొక రీఇన్కార్నేషన్ ఎపిక్. ఈ సినిమా తెలుగులో హిస్టారికల్ ఫ్యాంటసీ జానర్కి రీడెఫినేషన్ క్రియేట్ చేసింది. విజువల్స్ డీప్గా అబ్జర్వ్ చేస్తే కాకతీయ సామ్రాజ్యం, హార్స్ బ్యాటిల్స్, 100 సోల్జర్స్ ఫైట్, రాజమౌళి విజన్లో గ్రాఫిక్స్ అండ్ VFX వరల్డ్ క్లాస్గా యూజ్ చేశారు. కీరవాణి మ్యూజిక్కి బ్యాక్గ్రౌండ్ స్కోర్ మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళింది. పంచదార బొమ్మ బొమ్మ అండ్ ధీర 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 ఈ సాంగ్ అయితే ఇప్పటికీ ట్రెండింగ్లోనే ఉన్నాయి. నాకు పర్సనల్గా నచ్చిన సాంగ్ అయితే జోర్సే జోర్స్ సాంగ్. ఈ సాంగ్ మిడిల్లో ఒక లిరిక్ ఉంటుంది భయ్యా, దిమ్మ తిరిగిపోద్ది. వీలైతే ఒకసారి చూడండి. ఈ మూవీ రామ్ చరణ్ గారి కెరియర్ డిఫైనింగ్ రోల్. డ్యూయల్ రోల్లో మాస్ అండ్ రాయల్ షెడ్ బ్లెండ్ చేశాడు. మగధీర తర్వాత బిగ్ బడ్జెట్ ఫ్యాంటసీ, హిస్టారికల్ ఫిలిమ్స్కి డిమాండ్ పెరిగిపోయింది. టెక్నీషియన్స్ని ఇండస్ట్రీ సీరియస్గా తీసుకొని క్వాలిటీ స్టాండర్డ్స్ పెంచడం స్టార్ట్ అయింది. ఈ మూవీ ఫస్ట్ సౌత్ ఇండియన్ ఫిలిం టు క్రాస్ 100 crores. ఓవర్సీస్లో కూడా తెలుగు సినిమాని మంచిగా ఇంట్రొడ్యూస్ చేశారు. నెక్స్ట్ బాహుబలి. ఇట్స్ నాట్ జస్ట్ అ ఫిలిం, ఇట్స్ అ మూవ్మెంట్. ఇండియన్ సినిమాలో పాన్ ఇండియా కాన్సెప్ట్ని ఎస్టాబ్లిష్ చేసిన పాత్ బ్రేకర్. రాజమౌళి డ్రీమ్ని క్యాన్వాస్ మీద 5 years పేషెన్స్తో చేసి ఇండియాలో హైయెస్ట్ ప్రొడక్షన్ క్వాలిటీ మెయింటైన్ చేశాడు. స్టోరీ టెల్లింగ్లో అయితే రాజమౌళి గారిని మన టాలీవుడ్లో కొట్టే డైరెక్టరే లేడు. శివగామి ఇంట్రడక్షన్, కట్టప్ప బెట్రయల్, మహేష్మతి రాజ్యం, ఎవ్రీ ఎలిమెంట్ గ్రాండ్యూర్తో చెప్పడం రాజమౌళి స్పెషల్. కాస్టింగ్ వచ్చేసి ప్రభాస్, రానా, అనుష్క, రమ్యకృష్ణ, స్ట్రాంగ్ క్యారెక్టర్స్ అండ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్సెస్. ప్రభాస్ అయితే ఈ మూవీతో పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం 5 years ఎలాంటి ప్రాజెక్ట్ చేయలేదు. ప్రభాస్ అన్న కమిట్మెంట్కి హ్యాట్స్ ఆఫ్. టెక్నికల్ బ్రిలియన్స్ గురించి మాట్లాడుకుంటే VFX స్టాండర్డ్స్ హాలీవుడ్ రేంజ్లో ఉన్నాయి. వాటర్ ఫాల్ గ్లిమ్స్, సీన్స్ అండ్ వార్ సీక్వెన్స్ అయితే ఇండియన్ సినిమాకి న్యూ బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఈ మూవీ మల్టిపుల్ లాంగ్వేజ్లో సైమిల్టేనియస్గా రిలీజ్ అవ్వడం స్ట్రాంగ్ బ్రాండింగ్ బాహుబలిని ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్గా మార్చింది. ఈ మూవీ మన టాలీవుడ్డే కాదు, ఇండియన్ సినిమా బడ్జెట్ రేంజ్, రిలీజింగ్ స్ట్రాటజీ, నార్త్ అండ్ సౌత్ గ్యాప్ని ఎలిమినేట్ చేయడం, ఫ్రాంచైజ్ కల్చర్ అన్నిటినీ స్టార్ట్ చేసింది. ఫస్ట్ ఇండియన్ ఫిలిం టు క్రాస్ 1000 crores. బాహుబలి 2 అయితే వరల్డ్ వైడ్లో హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ ఫిలిం ఫర్ లాంగ్ టైమ్. నెక్స్ట్ అర్జున్ రెడ్డి. బోల్డ్, రా అండ్ హానెస్ట్. సందీప్ రెడ్డి వంగ డైరెక్షనల్ డెబ్యూట్లో ఇండస్ట్రీలో షాక్ వేవ్ క్రియేట్ చేసింది. హీరో ఫ్లాప్స్ని హైలైట్ చేయడం, యాంటీ హీరోని హీరోలాగా ప్రెజెంట్ చేయడం రేర్గా చూసాం. ఈ ఫిలింలో ఎమోషన్స్ రా, ఇంటెన్స్ అండ్ హానెస్ట్. పర్ఫార్మెన్స్ వచ్చేస్తే విజయ్ దేవరకొండ మెథడ్ ఆఫ్ యాక్టింగ్ని టాలీవుడ్కి ఇంట్రొడ్యూస్ చేశాడు. అర్జున్ రెడ్డి క్యారెక్టర్ తెలుగు యూత్లో ఒక ఐకాన్ అయిపోయాడు. మ్యూజిక్ అండ్ BGM వచ్చేసి రాధన్,
కంపోజ్ సోల్ఫుల్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విచ్ ఇంటెన్సిఫైడ్ ఎమోషన్స్. బోల్డ్ కంటెంట్తో పాటు రియలిస్టిక్ లిప్ లాక్స్, డ్రింకింగ్ సీన్స్ కాంట్రవర్సీ క్రియేట్ చేశాయి. బట్ డెస్పైట్ ఆల్ ఇట్ బికమ్ కల్ట్ హిట్. స్మాల్ బడ్జెట్లో రా స్టోరీ టెల్లింగ్స్ చేసి యూత్ పల్స్కి తగ్గట్టు ఉంటే సూపర్ హిట్ అవ్వచ్చు అని ప్రూవ్ చేసింది. ఇండియన్ సినిమా డోర్స్ ఓపెన్ చేసింది. హిందీలో కబీర్ సింగ్ రీమేక్ చేసి నేషనల్ బ్లాక్ బస్టర్ అయ్యింది. ఎంతైనా మన సందీప్ రెడ్డివంగ గారు బోల్డ్ డైరెక్టర్. యాక్టింగ్ చేయకుండా ఫిలిం ఇండస్ట్రీలో హీరో అయిన డైరెక్టర్ మన సందీప్ రెడ్డివంగ గారు. నెక్స్ట్ పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా, ఫైర్ అని అంటూ రగ్డ్ రస్టిక్ క్యారెక్టరైజేషన్తో ఈ సినిమాని సుకుమార్ గారు తన మార్క్ని బిల్డ్ చేశారు. అల్లు అర్జున్ని పాన్ ఇండియా స్టార్గా మార్చిన సినిమా ఇది. పుష్పరాజ్ ఈజ్ నాట్ ఏ రెగ్యులర్ హీరో. యాటిట్యూడ్, స్లాంగ్, బాడీ లాంగ్వేజ్ ఎవ్రీథింగ్ మ్యాసీ బట్ రూటెడ్. తగ్గేదేలే అనేది జస్ట్ డైలాగ్ మాత్రమే కాదు, ఇది ఒక మాస్ మంత్ర మీమ్ కల్చర్లో ఈ డైలాగ్ బాగా వైరల్ అయ్యింది. దేవిశ్రీ ప్రసాద్ గారు మ్యూజిక్ని మాస్ అండ్ లోకల్ ఫీల్తో ట్రెండ్ సెట్ చేశారు. ఊ అంటావా మామ, ఊ అంటావా మామ అనే సాంగ్ సమంత గారితో ఇరగదీశారు. నెక్స్ట్ శివ, తెలుగు సినిమాని మార్చిన ఒక కల్ట్ క్లాసిక్. శివ అనే సినిమా ఒక మూవీ కాదు, ఇది ఒక సినిమాటిక్ రివాల్యూషన్. రామ్ గోపాల్ వర్మ డైరెక్షన్లో వచ్చిన ఈ ఫిలిం 80s తెలుగు సినిమాలో రియలిజం, ఇంటెన్సిటీని తీసుకొచ్చింది. నాగార్జున పర్ఫార్మెన్స్ చాలా పవర్ఫుల్. ఇంటెన్సిటీ, యాటిట్యూడ్, మినిమల్ డైలాగ్స్తో శివ క్యారెక్టరైజేషన్ని లెజెండరీగా చేశారు. జేడి చక్రవర్తి గారు విలన్గా సూపర్ ఇంపాక్ట్ఫుల్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఆర్జీవీ స్టైల్లో ఫిల్మ్ మేకింగ్ అప్పుడే ఫస్ట్ టైం తెలుగు ఆడియన్స్ చూశారు. హ్యాండ్ హెల్డ్ కెమెరా షాట్స్, రియలిస్టిక్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్, స్లో మోషన్ చేజెస్ అన్నీ ఇన్నోవేటివ్గా ఉన్నాయి. స్క్రీన్ ప్లే గ్రిప్పింగ్గా ఉంటుంది. ఇళయరాజా బీజిఎం సినిమాకి సోల్గా మారింది. టెన్షన్ని ఎలివేట్ చేయడంలో మ్యూజిక్ చాలా హెల్ప్ చేసింది. బాటన్ని, పాటముంది లాంటి సాంగ్స్ కూడా సూపర్ హిట్ అయ్యాయి. శివ తర్వాత యాక్షన్, కాలేజ్ బ్యాక్డ్రాప్ ఫిలిమ్స్లో టోటల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది. ఆర్జీవీ కెరియర్కి బేస్ పడింది. యూత్కి ఇన్స్పిరేషన్ అయిన మూవీ ఇది. తర్వాత హిందీలో రీమేక్ కూడా బ్లాక్ బస్టర్ అయింది. శివ అనే సినిమా ఒక ల్యాండ్ మార్క్. నాగార్జున కెరియర్లో ఇదొక బెస్ట్ పర్ఫార్మెన్స్. ఆర్జీవీ రివల్యూషనరీ డైరెక్షన్, ఇళయరాజా సోల్ టచింగ్ మ్యూజిక్ ఈ మూవీని తెలుగు సినిమా హిస్టరీలో నిలిపాయి. ఈ సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో ప్రతి యాంగిల్ని ట్రాన్స్ఫార్మ్ చేశాయి. పోకిరి మాస్ హీరోని రీడిఫైన్ చేసింది. మగధీర హిస్టారికల్ ఫ్యాంటసీకి బేస్ పడింది. బాహుబలి తెలుగు సినిమాని వరల్డ్ స్టేజ్ మీద నిలబెట్టింది. అర్జున్ రెడ్డి న్యూ ఏజ్ స్టోరీ టెల్లింగ్ని యాక్సెప్ట్ చేయడం చేసింది. పుష్ప మాస్ రూటెడ్ స్టోరీస్ కూడా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవ్వచ్చు అని ప్రూవ్ చేసింది. ఈ మూవీస్ ఇండస్ట్రీలో డైరెక్షన్, పర్ఫార్మెన్స్, బడ్జెట్, రీచ్, ఆడియన్స్ టేస్ట్ అన్నీ మార్చాయి. ఈ ట్రాన్స్ఫర్మేషన్ని చూడటం మన జనరేషన్కి గ్రేట్ మూమెంట్. ఈ 6 మూవీస్లో మీకు నచ్చిన మూవీస్ ఏదో కామెంట్ చేయండి. ఇలాంటి మూవీస్ అనాలైసిస్ అండ్ మూవీ అప్డేట్ కోసం మా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.